మీరు ఏం చెప్తామంటే మీ పెళ్ళి అంటే బాగలేదు ఆ పెళ్ళి అయినా అంటే కట్టదు ఉందా ఉంటే ఉంది ఉండవా ఇంతమందికి నీళ్ళు వచ్చాను ఈ రోజు కదా మాకంటే నీళ్ళు వచ్చానని దెబ్బ పట్టినాం కష్టాలకు ఇచ్చినాం సంక్రాంతి ఇచ్చినావు భార్య భర్తను గుర్తు పెట్టినావు వాళ్ళ ఇంట్లో కుటుంబం ఏం కష్టం వచ్చినా తీసుకుంటున్నాం మేము నమ్మకంగా మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళే పోతామని మేము నమ్మకంగా వచ్చినాము అయితే నువ్వు ఏం చెప్తావంటే శనివారం శనివారం రాముడిలో ఒక గ్లాసు వస్తున్నాయి ప్రతి శనివారం ఇస్తే మీ శవత్ అయిపోతాం మీ శవత్ అయిపోయినాక సీత రావద్దండి ఈ పని అయినాక లక్షలు పెట్టుకున్నప్పుడు మట్టి గాజులే కదా అడిగేది 5 లక్షలు బాకీ చేసి పెళ్లి చేసినాము ఇప్పుడు మట్టి గాజులు అడుగుతాంటే మట్టి గాజులేవు మాకు శాతం ఎండి గాజులు చేపిస్తా నాకు సకరంగా నాకు ఎండి గాజులు ఒకడు బాగుంది సంతానం అయితే చాలు తెచ్చుకొని మా శాతం నేను ఏం చెప్తామో అప్పుడు వరసలు ఉంటాయి ఎవరు చేస్తారు బాబా రోడ్ ఎక్కించినావు 70 ఏళ్ళు 80 ఏళ్ళు రోడ్ ఉండలేదు ఊరికి అది కర్ణాటకలో తుంకూరు డిస్ట్రిక్ట్ అక్కడ రోడ్ ఉండలేదు మట్టి రోడ్ ఉండదు చాలా ఎంతమంది చనిపోయినారు ఇదొక వచ్చి ఒక్కొక్క పోతిని తార్ రోడ్ పడింది మళ్ళా నా కొడుకుకి ఒంటికి బంద్ అయిందా ఆపరేషన్ చేయాలా వేరే హాస్పిటల్ తీసుకోవాలి అని చెప్పి నీకు కాల్ చేస్తుంది కలిపోని వాసన చూపించండి బండి మీద వేరే బండి మీద కలుపుకొని 10 నిమిషాల్లో వంటికి పోతున్నాడు 10 నిమిషాలు ఇంకా పరిస్థితులు ఇంకా మా పని అయిపోయా ఇంకా చచ్చిపోయేదే అని ఇక్కడికి వచ్చింది ఈ 25 లక్షలు అప్పులు తీసుకొని బాగుండాలి
చేస్తుంది. ఇట్లంటే ఉండే 10 లక్షలు అవుతుంది. ఒక్క రాళ్ళు గన్ షూట్ చేసేది 1.5 లక్షలు అడుగుతా ఉండేది. ఏం చేయాలో వచ్చలేదు. ఫోన్ చేస్తుంది. అమ్మ మీద గొడవ వేసి బండారు తీసుకొని కడుపుకంతా అంతేయాలి. ఈ కడుపు ఇలా ఉండే, కడుపు ఏమి తినే కాలేదు మనిషికి. ఏం అన్నం పోతాలేదు, నీళ్ళు పోతాలేదు. బండారు తీసుకొని పోయి అంతా అంటిస్తుంది. అంటించి 1 గంటకి కడుపు నిండి అన్నం తినింది. ఈ బండారు తీసుకొని కడుపు నిండా అంటించినాను. 1 నెల నీళ్ళు లేదు, కూర లేదు, ఏం లేదు. అంటించి 1 గంటకే కడుపు నిండా అన్నం తినింది. మళ్ళీ 3 రోజులు అయినాక స్కానింగ్ చేపిస్తుంది. రాళ్ళు లేదు, ఏమీ లేదు. అని 2-3 తొడుగు స్కానింగ్ చేపించా. మేము ఇప్పుడు ఏమీ లేదు, బాగుంది అని చూసే కదా. 2-3 తొడుగు స్కానింగ్ చూపించినా దాంట్లో లేదు. పిచ్చిపట్టించా. ఎట్లా అయ్యా ఇది 3 రోజులు ఎట్లా అయ్యా? రాళ్ళు ఉన్నాయని స్కానింగ్ లో MRI స్కానింగ్ చూపించిన 7,000 పెట్టి వచ్చింది. మళ్ళీ ఇంకో తొడుగు లేదు. నువ్వు వచ్చి ఆపరేషన్ చేసి తీసుకుపోయినావు. దీంట్లో ఉంటావు కదా. మా తాత చూపించేకి గాలి అట్లా కరిగించి పడేసి పోయింటావు. కరిగించేసి అంతా బంద్ చేసి పోయింటావు. ఆలోచిస్తాను ఫస్ట్ చాలా నాగా అనుకుంటా అన్ని నుంచే పెట్టుకుంటాను. ఎవరైనా నమ్ముతారు. సాక్షి ఉందండి. ఇంకేం నమ్మకము. ఇది ప్రపంచంలోనే ఎక్కడా లేదు. అంతా డబ్బులు తీసుకునే వాళ్ళు, అంతా పెట్టేవాళ్ళు. తీసుకుంటే కాదు, చేసి చూపించేదాన్ని. తీసుకునేదాన్ని కాదు, చేసి చూపించేదాన్ని. నెల్లు చూడు ఏం వాసన వస్తానే చెప్పు. మల్లెపూలు వాసనవా? బాగా కనపడండి అంతే. మల్లెపూలు వాసన
కులుకుతున్నావు అమ్మా? ఏ మాత్రం కులుకుతున్నావు అబ్బా? అబ్బా రాగుడానికోండి రాగుడానికోండి పెళ్ళి చేయకుండా ఉన్నావు అంటే కూడానికోండి ఎట్లా ఇంక చేసే ఇబ్బందులు లేవా? అట్లా ముద్దు పెట్టేవాళ్ళు కావాలమ్మా నువ్వు ఫోన్ పెట్టేస్తా చాలమ్మా వచ్చినారు నా కోసం నేను చూసేంతవరకు ఎదురు చూసుకుంటూ కూర్చుంటారా? వాళ్ళ మగవాళ్ళు ఏమన్నా తేడా వచ్చి పొలా ముందుకు వచ్చినా అనుకుంటారా అని మీరే కాదు ఇందుకాడ చెల్లి నాకు కాదు మా కొడుకు తెచ్చుకొని రోజు కూడా చూస్తాను నేను. పై మంగళవారం రావాల్సింది మధ్యలో అసలే జరిగింది మీరు ఆగిపోయింది. వచ్చిన ఒక వెళ్ళేస్తారని చెప్పేసి రాగలేదు. ఇంతమందిలో నా మానం పోతుంది సన్నపిల్లలు ఎప్పుడొచ్చిన వస్తారు అందుకనే రాలే. 5 వారం రావాలి. నీ అంత కళ్ళ ఓపిక ఉంటారా?
సాయంత్రం దాకా నుండి పదామని చెప్పినట్టు నా నమ్మకం అది ఉండాలని ఉండాలా ఓపిక ఉండాలా ఇంకా ఈరోజు చూడకపోతే రేపు ఆరోగ్యం వస్తారనుకుంటున్నాను. అంత